మేము కంపెనీలు తెస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు 1.79 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకొచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలుగన్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతల విమర్శలు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని వెల్లడి. అయితే కేటీఆర్ గారు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడతా ఉన్నారట. అంటే ఆయన ఎవరు పట్టించుకుంటలేరు, ఇక రేవంత్ రెడ్డిని ప్రభుత్వం వైపే చూస్తూ ఉన్నారని ఈ కేటీఆర్ గారు గుండె వలుగుతూ ఉన్నారట, బాధపడతా ఉన్నారట. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. సరే, ప్రతిపక్షాలు అటెన్షన్ వాస్తవానికి సరే ఇక ఇట్లాంటి వాటికి ఏం మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే అటెన్షన్ ప్రతిపక్షం గ్రాప్ చేసుకోవడానికి చూస్తూ ఉందా అనేది పక్కన పెడితే, మరి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నదా లేదా అనేది ఫస్ట్ చర్చించాలి. ఎందుకంటే ప్రతిపక్షాల వల్ల ఒరిగేది ఏముండదు ఇక్కడ. వాళ్ళు కాకపోతే ఇంకోటి ప్రశ్నిస్తాడు, వాళ్ళు కాకపోతే ఇంకోటి ప్రశ్నిస్తాడు, మేము కాకపోతే రేపన్నా జనాలే ప్రశ్నిస్తారు. సో ప్రతిపక్షం మా అయితే ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది, తిరగబడుతుంది, అసెంబ్లీలో ఉండి అడుగుతుంది. అసెంబ్లీలో ఉండి వాళ్ళు అడిగేదానికంటే 100 రెట్లు ఎక్కువ జనాలు అడగలుగుతారు. ఎందుకంటే ఆ రైట్స్ ఇంకెక్కువ పేదలకు, సామాన్యులకు, ఓట్లేసిన వాళ్ళకు ఉంటాయి కనుక. ఎందుకు మరి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అంటా ఉన్నా అంటే, ఇప్పుడు ఈ యొక్క పెట్టుబడుల గురించి ఇంత ఘనంగా చెప్పిండ్రు కదా, పెట్టుబడుల గురించి ఇంత ఘనంగా 1.79 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాబోతా ఉన్నాయని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన హామీ, ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీ, పెట్టుబడులు ఇన్ని లక్షల కోట్లు తీసుకొస్తామన్నా, లేకపోతే 6 గ్యారెంటీలను ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నా? ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకుండా, అంటే ప్రభుత్వం చేతిలో ఉన్న పనులను చేయలేకుండా, ఇక ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటు ఈ యొక్క సంస్థల పెట్టుబడుల గురించి ఘనంగా చెప్పుకుంటే ఏమంటారు? ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం కాదంటారా? ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మహిళలకు 2500 రాలే, అవ్వలకు అయ్యలకు పెన్షన్ సరిగ్గా పడలే, ఏదైతే మీరు రైతు భరోసా చెప్పారో అది 15,000 మీరు వేయలే, దాని 12,000 కుదించిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీరు తులం బంగారం ఇయ్యలే. వీటన్నిటిని కూడా డైవర్షన్ చేసినట్టు అనుకోవాలన్నా. ఎందుకంటే ఇప్పుడు సరే కేటీఆర్ గారు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడతా ఉన్నాడంటే గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం పాటుపడుతుంది అనుకోవాలన్నా. లేదు అనుకోవద్దు, అది అబద్ధం అంటే మరి మేము గివి హామీలు ఇచ్చినా, గిందుకు ఆపినా, గిందుకు చేస్తలేము, మాకు ఇది శాతం అవుతుంది అని ఒక్కనాడు బయటికి చెప్పుండ్రి. ఎందుకు చెప్పట్లేదు? ఇది ప్రజాపాలన కదా. నాడంటే గడిల పాలన, దొరల పాలన. మరి ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీ